అరే అన్న మరి నాకు పెళ్ళి ఎవరు చేయాలన్న? మరి నువ్వు ఇట్లా అంటే నాకు పెళ్ళి ఎవరు చేయాలి? డబ్బులు అయితే ఇచ్చేది లేదు, ఏం లేదు, మేమైతే వెళ్ళిపోతున్నాం. అది డబ్బులు ఇచ్చేది కాదు బంగారు, అసలు ఏం ముట్టుకోకండి. నీకు చేద్దామని ఫోన్ చేశా, నీ బోర్డు సలహా కోసం ఫోన్ చేయలేను. నువ్వు ఎట్లాగో పెళ్లి చేయవు, మేము వెళ్ళిపోతాం అన్న. మాకు అవసరం అన్న, ఇప్పుడు చాలా అవసరం అన్న. ఇంట్లో ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్న. డైలాగులు కాదన్న, నా లైఫ్ అన్న, ఇది నా లైఫ్ అన్న. నాకు ఇప్పుడు నేను అమ్మాయి లేచిపోతున్నావు అన్న, నీకు చెప్తున్నా. సరే, వాటి బదులు గిల్టీ నగలు కొనిస్తాం, నగలు చూపి. పెళ్లి కావాలి, ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని హలో, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో కనుక్కుందా. ఎక్కడి నుంచి వచ్చావు? కూకట్పల్లి. నీ పేరు? వరుణ్. మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉందండి, చెప్పు. మా అన్నయ్య వాళ్ళు ఉంటున్న డబ్బు తీసుకెళ్తున్నా నేను, మళ్ళీ మా అన్నయ్యకి తెలియజేయాలి. మీ అన్నకు కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సరే చేద్దాం. మరి సరే చెయ్యి. స్పీకర్ పెట్టు నాకు ఫోన్. రీఛార్జ్ ఆప్షన్ పొందడం కోసం ఏదైనా కీ ప్రెస్ చేయండి. హలో అన్న. హలో చెప్తాడు అన్న, ఎక్కువనే ఉన్నా. తమ్ముడు నేను ఇక్కడ ఆఫీస్ లో వచ్చిన. తమ్ముడు ఆఫీస్ లో ఉన్నా. అదేనా, నీకు విషయం చెప్పాలన్నా. అది చాలా కొత్తగా మాట్లాడుతుంది. ఏంట్రా విషయము? నేను అమ్మాయి లేచిపోతున్నావు అన్నా. ఏ అమ్మాయిరా? అదే మొన్న తీసుకొచ్చాగా నా ఇంటికి. ఫ్రెండ్ అన్నావారా అమ్మాయి? లేదన్నా, ఫ్రెండ్ గానే, తను నా లవర్ అన్నా. తను లేకుండా ఉండలేనన్నా. అదే ఫ్రెండ్ టెస్ట్ లేదు బాబు. నువ్వు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం మీకు కావాలంటే నేను దగ్గర ఉంటే నేను మ్యారేజ్ చేపిస్తారా నీకు? లేదన్నా, నీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకెళ్తున్నా అన్న. ఊరి అదే డబ్బు బంగారం ముట్టగరా వదిలే పంపిస్తారా నన్ను? హలో బావగారు. ఎవరండి? అదే మొన్న ఇంటికి వచ్చాం కదా మేము. అవునవునా, చెప్పండమ్మా. మేము లేచిపోతున్నాం, మీ ఇంట్లో డబ్బులు బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయాం. డబ్బులు బంగారం ఎట్లా తీసుకొచ్చారండి? అది మా ఆవిడ పంపిస్తారండి. మా ఆవిడ చూసి. మీ ఆవిడ చంపేదంటే నన్ను ఏం చేయమని? మా ఇంట్లో వాళ్ళు కొడుతున్నారు. మరి ఈ అబ్బాయి నన్ను లేపుకొచ్చాడు, మరి నేనేం చేయను? లేపుకొచ్చానంటే నువ్వు అతను మాట్లాడు. కావాలంటే మా దగ్గర నేను మ్యారేజ్ చేస్తా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మిమ్మల్ని వేసేస్తారు మా ఇంట్లో వాళ్ళు. మీ ఇంట్లో వేసేస్తానంటే నేను దగ్గర ఉండి అక్కడ వచ్చి మాట్లాడతా అండి. నువ్వు మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోనండి? మాకేం అవసరం లేదు, బంగారం తీసుకుని వెళ్ళిపోయాం కదా మేము. సంపాదించిన తర్వాత మేము ఇస్తాంలే. అంత పెద్ద తప్పు చేయకండి. మా ఆవిడ నాకు పంపిస్తుంది. బంగారము డబ్బు అనేది అక్కడే పెట్టండి. సరే, నీ డబ్బు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మాకు ఆ డబ్బులు ఇవ్వు. మేము ఆ డబ్బులతో వెళ్ళిపోయి తర్వాత నీకు కావాలంటే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తాం. మీరు ఇంత తొందర ఎందుకండి? మీ ఏజ్ ఎలా అంటే మీకు కావాలంటే మీరు చెప్తున్నా నేను దగ్గర నేను మ్యారేజ్ చేపిస్తా అంటున్నా. అప్పుడులోగా నాకు పెళ్లి చేస్తారు ఇంట్లో. మీ ఇంట్లో పెళ్లి చేస్తారంటే నీ పెళ్లి మీకు కావాలంటే మీ మమ్మీ డాడీ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి మీరు నాకు మెసేజ్ చెప్పి ఇద్దరు మ్యారేజ్ చేపిస్తారా? నాకు మ్యారేజ్ ఏమొద్దు. ఇప్పుడు ఈ అబ్బాయి బంగారం అవన్నీ తీసుకొచ్చాడు, చేసుకుంటా పెళ్లి. అరే అన్న, అమ్మాయి లేకుండా ఉండలేనన్నా నేను. నీకు డబ్బు ఎట్లా అని తర్వాత పంపిస్తా అన్న నీకు. అరే డబ్బు కాదురా. అరే ఇప్పుడు లేదన్నా, నాకు అమ్మాయి కావాలన్నా. నువ్వు వదినకి ఏదైనా ఒకటి చెప్పాను. నాకు నేను డబ్బులు తీసుకెళ్తున్నా. నేను ఆల్రెడీ బయట ఉన్నా. నువ్వు కేసు పెడతావని నీకు ఫోన్ చేసి చెప్తున్నాను అంతే. అరే దూల తిరిగిపోతారే.